వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారికి అల్లు అర్జున్ గారు షాక్ ఇచ్చారట. త్రివిక్రమ్ గారి సినిమా నుంచి అవుట్. ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారుతుంది. అయితే విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ గారికి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ గారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ గారి సినిమా నుంచి కూడా అవుట్ అయినట్టుగా కూడా వస్తున్న వార్తలు టాలీవుడ్ లో ఇదే ప్రస్తుతం చర్చ కింద మారుతూ ఉంది. ప్రస్తుతం దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అల్లు అర్జున్ గారు జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చింది ఏం లేదండి. ఇది ఊరకనే గాసిప్స్, సోషల్ మీడియాలో టైంపాస్కి పెట్టుకున్నటువంటి గాసిప్స్ వార్త. కానీ దానికిను అంటే అల్లు అర్జున్కును మన జూనియర్ ఎన్టీఆర్కి ఏమి షాకులు లేవు. పైగా ఈ త్రివిక్రమ్ సినిమాకు వీళ్ళ మధ్యలో ఈ మూడు ముక్కల ఆట జరుగుతూ ఉంది. గత 6 నెలల నుంచి రకరకాల వార్తలు. వాస్తవం ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఒక సినిమా చేయాలి. ఆ సినిమా ఎవరితో చేయాలంటే అల్లు అర్జున్ అని కాసేపు, లేదు అల్లు అర్జున్ కాదు జూనియర్ ఎన్టీఆర్తో అని చెప్పి కాసేపు. ఇది చాలా రోజుల నుంచి రోజు మారుతా ఉంది. వాళ్ళు ఎక్కడ అనుకోకుండా ఇంకొక మీటింగ్లో ఎక్కడ గెలవగానే అల్లు అర్జున్ కాదు ఇప్పుడు జూనియర్తో చేసేస్తున్నాడు, నన్ను సాయంత్రం ఎక్కడో వాళ్ళు కల్పించేశారని మళ్ళీ ఒక వార్త. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అది ఏమిటి ఆ సినిమా అంటే గాడ్ ఆఫ్ వార్. ఆ గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎన్టీఆర్ని తీసేసారు, అల్లు అర్జున్ కన్ఫర్మ్ అయిపోయిందని వార్తలు. ఇట్లా రకరకాల గాసిప్స్ వార్తలే, ఏవి సంబంధం లేని వార్త. ఇప్పుడు మాత్రం వాస్తవం దీన్ని మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మనకు తెలిసింది ఆల్రెడీ అంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రం షెడ్యూల్లో ఉంది. దీని తర్వాత ఏది నటిస్తాడు అనేది ఉద్దేశం. అయితే చాలా కాలం నుంచి దేవర బాగా హిట్ అయిన తర్వాత దేవర 2 వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. దాని తగ్గట్టు కూడా కొన్నిసార్లు చర్చలు, ప్రకటనలు రకరకాలుగా వచ్చాయి. అయితే అదెందుకు ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. చాలా సందర్భంలో అది అవుతుందని అనుకున్న సందర్భంలో దాని గురించి ఈలోపు ప్రశాంత్ నీల్ గారి చిత్రం స్టార్ట్ కావడంతో దేవర 2 ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అందరూ మర్చిపోయారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ సినిమా తాలూకు ప్రొడ్యూసరు ఒక వేదికలో మాట్లాడుతూ బహుశా మే నుంచి మళ్ళీ ఈ దేవర షెడ్యూల్ కొనసాగుతుంది అన్నట్టు అభిప్రాయం వెళ్ళవచ్చాడు. అంటే ఈ ప్రశాంత్ నీల్ గారి చిత్రం అయిపోగానే దేవర 2 స్టార్ట్ అవుతుందని క్లారిటీ వచ్చింది. సీక్వెల్ అంటే ఈ ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ చిత్రం తర్వాత వాట్ నెక్స్ట్ అంటే దేవర చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి సినిమా చేస్తలేడు అని వీళ్ళ ఉద్దేశం సోషల్ మీడియాలో అని చెప్పి. అందుకని త్రివిక్రమ్ సినిమా అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడు, ఈయన తీసేసాడు, ఈయన కంగు తిన్నాడు, ఇట్లాంటి వార్తలు ఏదో వస్తున్నాయి. అవేమి నమ్మడానికి వీల్లేదు. ఇంతవరకు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు నా సినిమా గాడ్ ఆఫ్ వార్లో పలానా హీరో మాత్రమే చేస్తున్నానని ఇంతవరకు ప్రకటించలేదు. నేను పలానాతో చేయనని ప్రకటించలేదు. కాబట్టి ఆ విషయంలో గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి సినిమాలో ఎవరు హీరో అని చెప్పేసి శ్రీకృష్ణ శ్రీనివాసరావు గారు మాత్రం ప్రకటించేంత వరకు ఏ వార్తల్ని కూడా మనం నమ్మడానికి వీలు లేదు. అఫీషియల్గా చెప్పాలి. అప్పుడు పోనీ హీరో అన్నా సరే ఆ తాలూకు ఎవరు హీరో అయితే ఆ హీరోలన్నా నాకు పలానా చిత్రం కన్ఫర్మ్ అయింది త్రివిక్రమ్ శ్రీనివాసరావు నేను చేస్తున్నాను అని వాళ్ళనే చెప్పాలి. అప్పటి వరకు ఇది టైం పాస్ చిట్ చాట్ గ్యాసిప్స్గానే చూడాలని తప్పించి నిజమైన వార్తగా భావించనక్కర్లేదు. అంటే ఇద్దరు పెద్ద హీరోలు కాబట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది కాబట్టి, అలాగే త్రివిక్రమ్ గారికి కూడా ఒక అట్రాక్ట్ చేసే థింగ్స్ ఏంటంటే ఆయన మాటల మాంత్రికుడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ముగ్గురు కాంబినేషను విపరీతమైనటువంటి క్రేజ్ని తీసుకొస్తుంది అన్న ఉద్దేశంలో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయకపోయినా మనకి ఆఫ్లైన్లో మనం రిలీజ్ చేస్తూనే ఉన్నామని అంటారు. క్లియర్ అట్లా ఏముండదండి. ఆఫ్లైన్లో మనం అంటానికి వీలు లేదు. మనం ఎంత మీరు నేను సినిమా ఊహాగానాలు. నేనేం చెప్పబోతున్నానంటే మీరు నేను ఇంకొకరు మనకన్నా సీనియర్లు ఎవరో సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలు ఉండే ఆ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ కల్చర్లో ఇచ్చిన వార్త నిజమై ఉండొచ్చు. కానీ ఒక టీంకి సంబంధం లేకుండా అఫీషియల్ ఆ ప్రొడక్షన్ కంపెనీకి సంబంధం లేకుండా మనం ప్రకటించడానికి వీలు లేదు. నిజమే కావచ్చు, మనం ముందలే మాట్లాడుకుండొచ్చు, మనకు తెలిసిన వార్తే కావచ్చు. అయినప్పటికీ ఆ టీము ఆ ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించకుండా మనం ప్రకటిస్తానికి సహేతుకం కాదు. ఎంతసేపటికి వార్తలు అలా సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడతా ఉంటాయి, అవి చూసి వదిలేయాల్సిందే. మనం నమ్మడానికి వీలు లేదు. అయితే మనకి అఫీషియల్గా ఎప్పటి లోపల వచ్చే అవకాశం ఉంది అంటే అప్రాక్సిమేట్గా 1 నెల 2 నెలలు పడుతుందా? అంటే దీనికి సమాధానం మీరు ఏమంటారు? ఖచ్చితంగా మనకు ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎప్పుడే ఆ ప్రొడ్యూసర్ దేవర 2 మే నుంచి స్టార్ట్ అవుతుందని తను ఒక వేదికలో ప్రకటించాడు కాబట్టి వీ షుడ్ ట్రస్ట్ దట్ న్యూస్. అంటే దేవర మాత్రం కంటిన్యూ అవుతుంది, దేవర 2 సీక్వెల్ వస్తుందని అనుకోవాలి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా
ఆయన మాత్రం ప్రకటించేంత వరకు అది రేపా ఎల్లుండా ఇంకా 6 నెలల తర్వాత అనేది ఆయన ఇష్టం. ఆయన ప్రకటించేంత వరకు ఆ వార్తలో నిజం ఏదీ లేదు అని భావించాలి. గాడ్ ఆఫ్ వార్ అనే చిత్రంలో హీరో ఎవరనేది త్రివిక్రమ్ శ్రీనివాసరావు ప్రకటించేంత వరకు మనం కన్ఫర్మ్ కావడం. సో ప్రేక్షకులు ఈ అంశం పైన ఎంతో యాంగ్జైటీగా చూస్తున్నారు. కేవలం ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నా కూడా త్రివిక్రమ్ గారు అబ్జర్వ్ చేయలేదంటారా? అంటే వాళ్ళ హైప్ ని ఇంకా కంటిన్యూ చేద్దామనా, లేకపోతే ఏం జరగబోతుంది అనే క్లారిటీ లేక ఆయన ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదంటారా? అట్లనేం కాదు, టెక్నికల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం గ్రాఫిక్స్ వర్క్స్, ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా టెక్నికల్గా డేట్తో ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది. కోట్ల సినిమా ప్రాజెక్ట్ ఉదాహరణకు ఒక సినిమా ఇప్పుడు నిన్న రాజా సాబ్ హిట్ అయింది. వెంటనే సినిమా తీస్తే వాళ్ళకు కరెక్షన్స్ కావాలి. మనం చూసాం చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్కి ముందు వచ్చినటువంటి ఆచార్య అట్లాంటి సినిమాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు, కాన్సెప్ట్ మార్చుకున్నాడు. ఇట్లా రివ్యూస్ అవసరం పడతాయేమో చెప్పలేం కదా రేపు పొద్దున ఏ హీరోకైనా. సో ఆ కరెక్షన్స్ కోసం కావచ్చు, ఓ ప్రాజెక్ట్ డిజైన్ కావాలంటే కోట్ల రూపాయల మూలధనం కావాలి, అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ హీరో కమిట్మెంట్ ఇవ్వాలి. నాకు ఈ సినిమా డేట్స్ తర్వాత ఈ సినిమా డేట్స్ బాగున్నాయి, ఖాళీగా ఉన్నాయి, ఇస్తానని మా భరోసా ఇవ్వాలి, అగ్రిమెంట్ పేపర్ రూపంలో జరగాలి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కావాలి. సెట్ అయిన తర్వాతనే కాబట్టి ప్రకటించాలి. నీకు నాకు వార్త వినడానికి కుతూహలం ఉండొచ్చు, కానీ వాళ్ళకేం కుతూహలం ఉండదు. లైఫ్ స్టైల్లో వాళ్ళకి రొటీన్ కామనే కాబట్టి ఇప్పుడే ప్రకటించాలని వాళ్ళకి ఉత్సాహం ఉండదు. జరుగుతుంటుంది, మనం వెయిట్ చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.